ఏపీఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి మీకు వచ్చిన ర్యాంకుకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ అనేది రావాలంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ముందుగా మన సెకండ్ ఛానల్ కాలేజ్ గైడ్ పేరుతో నేను సెకండ్ ఛానల్ కూడా క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఆ ఛానల్లో కూడా కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ ఛానల్లో అడిగినట్టయితే వాటికి రిలేటెడ్గా నేను ఆ ఛానల్లో వీడియోస్ అయితే చేస్తాను. సో మరి ముందుగా కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మీ ర్యాంక్కి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందుగా ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వకండి. ముందుగానే మీరు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేయండి. సో చాలామంది స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ విధంగా నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి గమనిస్తున్నాను. చాలామంది స్టూడెంట్స్ అదే విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళ ర్యాంకుకు మంచి కాలేజీలో సీట్ రావాల్సి ఉన్నప్పటికీ కూడా కన్ఫ్యూజన్లో, అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని ఇవ్వడం వల్ల వాళ్ళకు మంచి కాలేజీలో సీట్ అయితే రావడం అయితే జరగలేదు. అందుకే ముందుగా మీరు ఒక ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేసుకోండి. లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి క్లారిటీగా చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ టీఎస్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒకటి మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆప్షన్ నంబర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోడ్, అలాగే కాలేజ్ కోడ్, కోర్స్ కోడ్. సో ఈ విధంగా లేకపోతే ఒక వైట్ పేపర్ మీద మీరు ఇదే విధంగా ఆప్షన్ నంబర్, డిస్ట్రిక్ట్ కోడ్, అలాగే కాలేజ్ కోడ్, అలాగే కోర్సు కోడ్ అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 1 by 1 ఫస్ట్ ఏ కాలేజీలో మీరు వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అదేవిధంగా ఆ కాలేజీలో మీరు ఏ కోర్సు ఇవ్వాలనుకుంటున్నారు దానికి సంబంధించి కోడ్, ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది కేర్ఫుల్గా చూసుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అన్ని కాలేజీలకు సంబంధించి ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మీరు దీన్ని పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్గా ప్రతి కాలేజ్కి సంబంధించి కేటగిరీ వైజ్గా ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇంత బ్రాంచ్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూసుకొని మీకు వచ్చిన ర్యాంకుకు మీ కేటగిరీలో ఆ కాలేజీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉందనేది ఆ విధంగా మీరు కొంత ర్యాంక్స్ అనేది అటు ఇటుగా యాడ్ చేసుకొని ఆ విధంగా మీరు ఒక ప్రియారిటీ లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. ఈసారి చూసుకున్నట్టయితే ఏపీఎంసెట్కి వచ్చేసరికి మనకు సీట్లు అయితే ఇంక్రీజ్ అయితే చేయనున్నారు. టోటల్గా 28,000 సీట్లు అయితే ఇంక్రీజ్ అయితే కానున్నాయి. కానీ మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారమే ఈసారి కూడా కొంత అటు ఇటుగా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చినట్టయితే మీకు వచ్చిన ర్యాంకుకు మంచి కాలేజీలో మంచి బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ముందుగా మీరు ఏవైతే కాలేజ్ కోడ్స్ ఉంటాయో వాటిని క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అని ఉంటుంది, వీటిని క్లియర్గా రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు పైన కేటగిరీ వైజ్గా కూడా మీరు ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది దానికి రిలేటెడ్గా మీరు ముందుగా ఒకటి ప్రియారిటీ లిస్ట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చినట్టయితే మీ ర్యాంకుకు మంచి కాలేజీలో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు మినిమం 50 ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. మ్యాక్సిమం 100 ఆప్షన్స్, ఇంకా ఎక్కువ ఇస్తామన్నా ఓకే, కానీ ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ అయితే మాకు ర్యాంకు తక్కువ వచ్చింది, మేము 10 ఆప్షన్స్ ఇచ్చినా సరే మాకు సీట్ వస్తుందని అయితే అనుకుంటారు. కానీ ఆ విధంగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ లిమిట్ ఉండదు కాబట్టి మీరు వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. మరి వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అలాగే మీకు దీనికి రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.